కాసేపట్లో కడప మేయర్ ఎన్నిక జరగనుంది. వైఎస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ను ఎంపిక చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సభ్యులకు విప్ జారీ చేశారు. పూర్తి స్థాయి బలంతో పాకా సురేష్ను మేయర్గా ఎన్నుకోనున్నారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. మరోవైపు వైఎస్ఆర్ జిల్లా ముద్దునూరు ఎంపీపీ ఎన్నిక కూడా నేడు జరగనుంది. ఎంపీపీని 9 మంది సభ్యులు ఎన్నుకుంటారు. ఎన్నిక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. రైట్, కడప మేయర్ ఎన్నికపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఇస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో విప్ కూడా జారీ అయిన నేపథ్యంలో ఇక కడప మేయర్గా సురేష్ ఎంపిక లాంఛనమే అనుకోవచ్చా, లేదంటే ఏమన్నా అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు, ప్రలోభాలు ఇవన్నీ మనం చూస్తుంటాం కదా ప్రతి మామూలు ఎన్నికలో కూడా? అయితే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మరి కొద్దిసేపట్లోనే 11 గంటలకి కడప మేయర్ ఎన్నిక, అదేవిధంగా ఏదైతే ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక జరగబోతుంది. దీంట్లో క్లియర్ మెజారిటీ ఉన్న నేపథ్యంలోనే ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అందరి అభిప్రాయాలు తీసుకొని ఎవరు మేయర్ అభ్యర్థిగా ఉండాలనేది కడప నగరంలో అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విప్ జారీ చేసింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలకు వెళ్లిన వాళ్ళకు కూడా విప్ జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళు హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా లేవు అని చెప్పేసి కొంత సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే స్పష్టంగా, ఎందుకంటే మేయర్ కి సంబంధించి కడపలో మొత్తం 50 డివిజన్లు ఉంటాయి. ఈ 50 డివిజన్లలో 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు. సో దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లియర్ మెజారిటీ కనిపిస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఏదైతే పాకా సురేష్ అనేటువంటి కార్పొరేటర్ ని మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే అందరూ కూడా సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులందరూ కూడా వెళ్ళి ఓటు వేసి ఏదైతే ఆయన అంటే చేతులు ఎత్తేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ చేతులు ఎత్తి మేయర్ ని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక ఎంపీపీకి సంబంధించి ముద్దనూరులో ఇప్పుడే సభ్యులందరూ కూడా వెళ్తున్నారు. ఈ సభ్యులందరూ లోపలికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది. ఎందుకంటే 9 మంది సభ్యులు ఉంటే ఈ 9 మందిలో ఒక బీజేపీ, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఇప్పుడే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడ కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్ జరగగానే ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గెలిచేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. హరి.